అందరికీ నమస్తే. తెలంగాణలో బీజేపీ బలం, బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందా, రోజు రోజుకు తగ్గుతా ఉందా? ఒకవేళ పెరుగుతున్నట్లయితే అసలు సహకరిస్తున్నది ఎవరు? ఎట్లా పెరుగుతా ఉంది బీజేపీ? ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలోనే ఈ 2-3 రోజుల నుంచి బ్రిటిష్ వాళ్ళ కన్నా బీజేపీ వాళ్ళే డేంజర్, తెలంగాణ నుంచి బీజేపీ వాళ్ళని తరిమి కొట్టాలి అని చెప్పి సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టు కొన్ని వార్తలు మనం చూస్తా ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి గారి కంటే ముందు బీజేపీ బలం ఎంత ఉన్నది తెలంగాణలో? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బలం ఎంత పెరిగింది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, గతంలో అంతకంటే ముందు బీజేపీకి ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని? ఒక్కటి. బీజేపీకి ఉన్న స్థానం ఎమ్మెల్యే స్థానాలు ఒక్కటి ఉన్నాయి. ఆ తర్వాత ఎమ్మెల్సీ కూడా ఒకటే ఉన్నది. ఎంపీలు 4 మంది ఉండాలి. ఎంపీస్ 4 మంది ఉండాలి. ఇది 2023 డిసెంబర్ కంటే ముందు బీజేపీకి ఉన్నటువంటి సంఖ్యా బలం. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి ఎంపీ ఎన్నికలలో ఈ నెంబర్ కాస్త 8 అయింది, అంటే డబల్ అయింది. ఎంపీలు 8 మంది అయ్యారు. తర్వాత వచ్చేసేసి బీజేపీ ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా 8 మంది అయ్యారు. ఎమ్మెల్యేలు 8 మంది అయ్యారు. ఎమ్మెల్సీలు 3 అయినారు. మరి ఎప్పుడు బలం పెరిగింది బీజేపీది? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెరిగిందా? మరి ఎట్లా బీజేపీ వాళ్ళు ఇక్కడ నుంచి తరిమి కొడతాం అని చెప్తూనే అసలు ఎవరు సహకరిస్తా ఉన్నారు? బీజేపీకి ఇంత బలం, దాదాపుగా అధికార పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి 8 ఎంపీ స్థానాలుంటే 8 ఎంపీ స్థానాలు ధీటుగా బీజేపీ పార్టీకి ఉన్నది అనంటే చాప కింద నీరులా బీజేపీ పార్టీ తెలంగాణలో ఏ రేంజ్ లో విస్తరిస్తా ఉందో క్లియర్ గా ఇక్కడ అర్థమైతేనే ఉంది. అంటే తగ్గుతలేదు, గ్రాఫ్ పెరుగుతుంది. కానీ మరి ఇదే కాంగ్రెస్ పార్టీ పెద్దలు బీజేపీని పంపిస్తాం అనేది ఎక్కడదండి? బీజేపీ వాళ్ళు తెలంగాణలో మొత్తం స్ప్రెడ్ అయిపోతా ఉన్నారు. అవసరం అయితే ప్రజలు ఆశీర్వదిస్తే 2028లో అధికారం చేపట్టే అంత ఊపు మీద ఉన్నారు బీజేపీ. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక దాదాపుగా మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి 4 జిల్లాలకి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే మరి అక్కడ నుంచి బీజేపీ కదా గెలుపొందింది. అంటే చూడండి, 42 అసెంబ్లీ స్థానాలు, ఆ ఎమ్మెల్సీ స్థానం 42 అసెంబ్లీ స్థానాలు అని అంటే చూసుకోండి మరి బీజేపీ ఏ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చూపిస్తా ఉందో. దీనికి ఎవరు సహకరిస్తా ఉన్నారు? బీజేపీని ఎదగకుండా చేయడం అసలు అవుతుందా? అధికార పార్టీ వాళ్ళు అవుతుందా? బీజేపీ వాళ్ళని ఇక్కడ లేకుండా చేయడం అధికార పార్టీ వాళ్ళు అవుతుందా? ఏమో చెప్పడానికి మాత్రానికి చెప్తున్నారు కానీ చాప కింద నీరులా విస్తరిస్తా ఉన్నది. మరి దానికి ఎవరు సహకరిస్తా ఉన్నారు అనేది రావాలి. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు హైదరాబాద్ లో కూడా అధికార పార్టీ పోటీ చేయట్లేదు అని చెప్పిర్రు. తర్వాత అంజిరెడ్డి, ఆ తర్వాత ఐలై వీళ్ళంతా కూడా గెలిచిర్రు, ఎమ్మెల్సీగా గెలవడంతో పాటు సారు పోయిండు. మొన్న ఎమ్మెల్సీ స్థానానికి దాదాపుగా 3-4 సార్లు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ స్థానానికి పోయి అక్కడ ప్రచారం చేసినా కూడా అది గెలవలే. తర్వాత ఎంపీగా సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి మల్కాజిగిరి, రేవంత్ రెడ్డి గారి సొంతంగా నియోజకవర్గం మల్కాజిగిరిలో కూడా ఆడ బీజేపీ వచ్చింది. ఆ తర్వాత ఎంపీ సెగ్మెంట్, చేవెళ్ళ ఎంపీ సెగ్మెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇన్ఛార్జ్ ఉన్నాడు. అక్కడ ఎంపీ స్థానానికి అది పోయింది. అంటే సిట్టింగ్ స్థానం, ఆ తర్వాత సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి మల్కాజిగిరి, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఉమ్మడి కరీంనగర్ ఎమ్మెల్సీ, తర్వాత చేవెళ్ళ ఇన్ఛార్జిగా ఉన్నారు అక్కడ. ఇట్లా బీజేపీ గ్రాఫ్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పెరుగుతా ఉంది. ఒక ఎమ్మెల్యే రాజాసింగ్ గారు మాత్రమే ఉండేది. ఎంపీలు 4 మంది ఉండేటోళ్ళు, ఎమ్మెల్సీ ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఏ రేంజ్ లో మరి బీజేపీ అధికారంలోకి పెరుగుతా ఉన్నది? మరి రేవంత్ రెడ్డి సార్ ఏమో అదే చూస్తా ఉన్నాం మనం, అదే చర్చ జరుగుతా ఉంది.
రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీని బీజేపీ వాళ్ళని లేకుండా చేస్తా అని చెప్తున్నాడు. బ్రిటిష్ వాళ్ళే నయం బీజేపీ వాళ్ళ కంటే అని చెప్తున్నాడు. కానీ మరి బీజేపీ ఓ రేంజ్ లో విస్తరిస్తా ఉంది, తెలంగాణ అంతా నలుమూలలో విస్తరిస్తా ఉంది అని చెప్పేసి. సో ఇదంతా కూడా చర్చ జరుగుతా ఉంది. మరి ఎవరు సహకరిస్తా ఉన్నారు? మరి తెలంగాణ కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీజేపీ తగ్గడం కాదు, వాళ్ళని పంపించుడు కాదు, పెరుగుతా ఉన్నది. సిట్టింగ్ స్థానాలన్నీ కూడా అధికార పార్టీకి ఏవైతే స్థానాలు ఉన్నాయో ఆ స్థానాలన్నింటినీ కూడా బీజేపీ కైవసం చేసుకుంటున్నది. బీజేపీ కైవసం చేసుకొని ముందుకు పోతున్నది. మరి సహకరిస్తున్నది ఎవరు? ఆ బీజేపీ పార్టీకి మరి ఇంటర్నల్ గా ఎవరన్నా సపోర్ట్ ఇస్తా ఉన్నారా? సో ఏం జరుగుతా ఉంది? ఒకటి చెప్పి ఒకటి చేస్తున్నారు అనేటటువంటి చర్చ మాత్రానికి తెలంగాణలో విస్తృతంగా జరుగుతా ఉంది.